అందరికీ నమస్కారం. ఎంత సాహసం! మాటిచ్చి మరలిపోతాడా? భార్య సమేతంగా వాగ్దానం చేశాడే, వాగ్దాన భంగం చేస్తాడా? రాజవంశంలో పుట్టి ఇలా చేయడం తగునా? బావమరిదికే గాని బ్రహ్మదేవుడికే గాని అవమానానికి ప్రతీకారం చేసి తీరవలసిందే. అతను సామ్రాజ్యాధిపతి అని, నేను సామాన్య నగరాధీశుడునని నా పట్ల తేలిక భావం కాబోలు. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి అనలేదా? మిత్రరాజ్యాధిపతులను 10 మందిని కూడగట్టుకొని దండెత్తి కీర్తికాముడినే కాదు, అలాంటి మరో 4 కూడా సులువుగా జయించవచ్చు. 6 మాసాల నుంచి పికరు లేకపోతే కారణమేమిటా అనుకున్నాను తప్ప ఇలాంటి కుట్ర ఉందనుకోలేదు. నా కొడుక్కి మరో కన్యను చూసుకోమని అతను నాకు సలహా ఇవ్వాలా? మొదట మాత్రం అతని కూతురునిమ్మని కాళ్ళ మీద పడి బతిమాలానా? తనంతట తానే తన కన్యనిస్తానని చెప్పాడు. ఆ నీచుడు అభిమానం లేకుండా ఇంతలోనే తిరిగి పోయాడు. మంత్రి, సర్వసైన్యాలు సిద్ధం చేయి. నేను ఇవాళే పోయి మిత్రరాజ్య మండలిలో దీని గురించి చర్చిస్తాను. ఈ అవమానం నాదే కాదని, అందరిది అని, కీర్తికాముడితో యుద్ధం చేసి తన గర్వం అణచాలని చెబుతాను అని బిల్వ నగరాధీశుడైన ధర్మపాలుడు కీర్తికాముడి వల్ల పొందిన అవమానానికి ముఖం జేవురించగా, మంత్రి, పురోహితులు, సామంతులు మొదలైన వారు కల నిండు సభలో గర్జించాడు. అంతకుముందే వర్తమానం పంపబడి వచ్చిన ఆనంద్ కుమార్కి విషయమేమిటో తెలిసేందుకు రాజు జాబునందించాడు. ఇదిగో నీ మామ రాసిన ఉత్తరం. ధనమదంతో కళ్ళకి పొరలు గప్పగా కలిగిన అనర్థమిది. ఎవడో బాలమహర్షట, ప్రశ్నలట, వాటికి జవాబులు చెప్పినవాడే తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలట. బాగుందా అని ధర్మపాలుడు అంటుండగానే ఆనంద్ కుమార్ ఆ ఉత్తరం చదివాడు. దీనికి ప్రతీకారంగా యుద్ధ సన్నాహాలు చేయాలని ప్రభువుల సంకల్పం అన్నాడు మంత్రి.